అందరూ? మేమైతే బాగున్నాం. ఈరోజు ఉదయం తొందర అయింది ఫ్రెండ్స్. నైట్ లేట్గా వచ్చాము కదా, ఉదయం లేచి పిల్లలు తొందరగా రెడీ చేసి స్కూల్కి పంపించాం. ఇప్పుడు తింటున్నాం మేము. నవదీప్ వచ్చేసి పెరుగుతో తింటున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరనే చెప్పండి, బీరకాయ తినమంటే బీరకాయ తింటలేదు, పెరుగుతో తింటున్నాడు. ఉత్త పెరుగుతోటి బీరకాయ తినమంటే తింటలేదు ఫ్రెండ్స్. ఈ పిల్లలకు కొన్ని కూరగాయలు ఇష్టం లేకుంటాయి, లేనప్పుడు ఇక చట్నీ పెరుగు వేసుకొని తింటుంటారు ఫ్రెండ్స్. అన్నీ తింటేనే మంచిదని చెప్పినా కూడా వినరు. మీరే కూడా మీ పిల్లలు అలాగే చేస్తారా ఫ్రెండ్స్? మేమైతే ఇక తింటున్నాము. ఆడది అయితే మంచిగా పోయింది, చిన్నది అయితే కొంచెం మారం చేసిండు. నైట్ లేట్గా వచ్చి పడుకున్నాం కదా, ఈరోజు వెళ్ళను అన్నట్టు అన్నాడు. కానీ వెళ్ళాలి, ఒకవేళ రేపు బంద్ ఉంది, మళ్ళీ ఒకవేళ రేపు స్కూల్ హాలిడే ఇస్తే ఎట్లా ఇక కంటిన్యూగా అన్నీ హాలిడేస్ అయితే డుమ్మాలు అయితే ఎందుకు పోవని పంపించినాం. తినాలి, తిన్నాక ఇక్కడ కొంచెం గార్డెన్లో క్లీనింగ్ అవి కొన్ని చిన్న పనులు చేసుకోవాలి. కొన్ని మొక్కలు నాటేటివి ఉన్నాయి, నాటాలి. అదేవిధంగా అది పండింది. ఆ రోజు పైపులు వాడితే అది బెడ్డలాగా వేసినాం కదా, అది చాలా గట్టిగా అయింటుంది. ఇప్పుడు మీద కట్టాలి. అదేవిధంగా ఈవినింగ్ ఇక్కడ పలారం బండి కార్యక్రమం ఉంది. అందరం కలిసి పలారం బండి కాడికి వెళ్ళాలి, వెళ్ళి అక్కడ చూడాలి ఫ్రెండ్స్. బాగుంటుంది కదా. తిన్నాక బయట గార్డెన్ వర్క్ చూద్దాం ఫ్రెండ్స్. మనది కొన్ని మొక్కలు తెచ్చింది కదా ఫ్రెండ్స్, అవి ఈరోజు అయితే నాటుతున్నాము. ఈరోజు మాకు హాలిడే ఉండే స్కూల్కి, అందుకు నేను వెళ్ళలేదు. అందుకోసం ఇక్కడ మొక్కలు నాటుతున్నాం. అన్నం తిప్ప చేసిన ఫస్ట్ మసాలా వేసి పెట్టాలా? కొద్దిగా వేస్తే బాగా, ఎందుకంటే కింద వేళ్ళకి దాటుతుంది మసాలా. ఎరువు పశువుల పేడ లేదు కదా, పశువుల పేడ ఉంటే ఇంకా మంచిది. అందుబాటులో లేదు కదా. ఒకప్పుడు అట్లా కూడా వేసేవాళ్ళం, అప్పుడు చెట్లు పెట్టినప్పుడు. పశువులు లేవు, పశువుల పేడ లేవు. అందుకు తప్పక కొన్నిసార్లు ఇలాంటి ఎరువులు వాడాల్సి వస్తుంది. వేళ్ళు కట్ కాకుండా మంచిగా కవర్ నిప్పుకోవాలి. వేళ్ళు కట్ అయితే మళ్ళీ మొక్క చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలా పెట్టేసి ఇక మన్ను వేసుకుంటే అయిపోతుంది. మన్ను వేసుకుందాం. ఎంత తొక్కి నవదీప్ ఇట్లా చేసినావు కదా నువ్వు, కొద్దిగా దోవేస్తే ఇట్లా అయింది. తొక్కి చూడండి ఫ్రెండ్స్, గట్టిగా చేసాము. కొద్దిగా చేసినాక మళ్ళీ కొద్దిగా అంత ఇది చేద్దాం. ఇది అంటుకట్టిన కంటే కిందకు మొక్క కదా, అది కూడా చిగురు వచ్చింది. చిగురు వచ్చింది, అది అలాగే అవుతుంది. అంటుకట్టిన కంటే కింద ఉంటే కట్ చేసుకోవడం మంచిది. ఫైనల్గా ఈ మొక్క నాటడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా వేరే మొక్కలు నాటాలి. ఈ మొక్క అయితే పైన అయిపోయింది. వాటర్ పోయాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే వర్షం ఎక్కువ కొట్టి చాలా తేమ ఉంది. మళ్ళీ నైట్ కూడా వర్షం రావచ్చు, అందుకు వాటర్ పోయాల్సిన అవసరం లేదు. నైట్ రాకపోతే మార్నింగ్ పోద్దాం, ఎందుకంటే నీళ్ళు పడితే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది వర్షం గిట్ట ఎక్కువ పోతే. అందుకేమొద్దు. ఇంకో మొక్కకు ఆల్రెడీ చదివాము కొద్దిగా, ఇంకొద్దిగా చదివేసి ఇక్కడ మట్టి అయితే మంచిగా ఉంది, మొక్కలు బాగా పెరుగుతాయి కానీ మట్టి ఉంటే. లూజ్ సాయిల్ బాగుంది. ఇక్కడ ఇంకో మొక్క కూడా పెడుతున్నాం ఫ్రెండ్స్, ఇక పెట్టేయాలి. ఇక్కడ మట్టి అయితే చాలా బాగుంది, ఈ మట్టిని చెట్లు అయితే చాలా బాగా పెరుగుతాయి. ఫ్రెండ్స్, మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. ఏదో మొక్కలు నాటి వదిలేయకండి ఫ్రెండ్స్, నాటి వాటిని పెంచండి. అవి పెరిగేంత వరకు మీరే బాధ్యత తీసుకోండి. అప్పుడే మనం పెట్టిన దానికి ఒక అర్థం ఉంటుంది. మీరు అందరూ మొక్కలు నాటాలని కోరుకుంటున్నాం. మీరు ఏం మొక్క నాటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మొక్క పెట్టడం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా వాటర్ నిల్చోవడానికి ఇలా చుట్టూ ఇలా కట్టుకోవాలి. ఇట్లా కట్టుకుంటే నీళ్ళు నిలువ ఉంటాయి. మనం పోసిన నీళ్ళు అయినా సరే, వర్షానికి పడ్డ నీళ్ళు అయినా సరే. వర్షాన్ని నీళ్ళు ఎక్కువ నిల్వ ఉంటే కూడా మళ్ళీ మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా పోనీయాలి, అని మనం పోసేటప్పుడు ఉండడానికి ఇలా కట్టుకోవాలి చుట్టూ. ఈ మొక్క కూడా అయిపోయింది ఫ్రెండ్స్. వేరే మొక్కలు వేద్దామండి. చిలుకల రామచిలుకలు వచ్చినాయి కదా, ఎంత బాగున్నాయి. అయ్యో ఎగిరిపోయాయి కదా, అది ఎంత బాగున్నాయి. అవు మంచిగా పండ్లు ఉన్నాయి, అందుకోసం వచ్చినాయి. నన్ను చూడండి కూడా ఎగిరిపోయినాయి కదా. అవు బాగున్నాయి అన్ని గుంపులు. ఇక చిన్న పక్షి ఉంది ఇక్కడ, చిన్న పిట్టే. మళ్ళీ వస్తుండొచ్చు ఇటు సైడు, చూద్దాం. ఏం ఆద్య ఏం చేస్తున్నావు? పరికి పోదామా? పోదాం పని పరి తెలియ కానీ పోదాం. ఆలోద్య వద్దా? పోదాం దా. ఫ్రెండ్స్, ఈవినింగ్ అయింది, టీ తాగుతున్నాం ఫ్రెండ్స్. పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. ఆరాధ్య ఏం చేస్తున్నావు? బిస్కెట్ తింటున్నావు, తిను. స్కూల్ ఉందా మీకు? చెప్పేదా? ఓకే, రేపు అందుకోసం చెప్పేదేమో. చెట్టు పెట్టినాం, నయం వర్షం కొట్టేసే. నీళ్ళు పోస్తే ఎక్కువైతే పదం ఎక్కువ ఇబ్బంది అవుతుందని నీళ్ళు పోయలేము కదా. వర్షం కొట్టి మంచిగా వినిపిస్తలేదా? వాయిస్ కూడా చూసారు. నైట్ వర్షం అయితే కొన్ని చిన్న చిన్న చెరువులు నిన్నాయంట. బాగా పెద్ద కొట్టింది కదా. మనకు కూడా నీళ్ళు కుంట్ల నీళ్ళు బాగానే వచ్చినాయి. మన దగ్గర కూడా
చిన్న చిన్న చెరువులు ఎండిపోయినట్టు ఫ్రెండ్స్, బాగా వర్షం కొట్టింది. ఇట్లా ఇంకా కొన్ని వర్షాలు కొడితే ఆల్మోస్ట్ అన్ని చెరువులు ఎండిపోతాయి, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. మనకు కూడా బోర్లలో నీళ్ళు పెరిగినాయి. బోర్లలో నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్, అందరికి తాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా అవుతుంది. బాగా ఇంకా వర్షాలు కొట్టాలి, ఇలాగే కొడితే పంటలు సమృద్ధిగా పండుతాయి, ఇక ఇబ్బంది లేకుంటుంది. వస్తే మళ్ళీ కూడా రావచ్చు, వర్షము వచ్చేలాగానే ఉంది. కొద్దిసేపు అయినాక టౌన్కి వెళ్ళొద్దాం పరిగి, ఇలా అయినా కొద్దిసేపు అయినాక వెళ్దాం. పలారం బండి కాడికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడికి మేము వెళ్ళే టైంకి మాజీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా అప్పాజీ గారు, మిగతా కొంతమంది నాయకులు చాలామంది అక్కడ వచ్చి ఉన్నారు. అందుకు ఫోటోలు దిగడానికి అందరూ వేగబడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి లోపలికి వెళ్తే ఎంత బాగుంది చూడండి. డీజే సౌండ్లు, లైటింగ్ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చాలా ఘనంగా నిర్వహించారు. చూడండి కళాకారులను తీసుకొచ్చారు, వాళ్ళని తీసుకొచ్చారు. రకరకాల వేషధారణలతో ఉన్నారు ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ ఇంకొద్దిగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ మధువన్న అని ఉంటారు, మాజీ సర్పంచ్, వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా ఎక్కువ ఘనంగా నిర్వహిస్తున్నారు. చాలా మంది వాళ్ళతో ఫోటోలు దిగుతున్నారు. చూడండి అక్కడ వేషధారణ ఎంత బాగుంది కదా. చూడండి అబ్బాయి కత్తితో దిగుతున్నారు, కత్తి పట్టుకొని. అక్కడ కాంతారా ఉంది. ఇక్కడ చూడండి అమ్మవారి విగ్రహం. ఇక్కడ మేము ఫోటోలు దిగాము ఫ్రెండ్స్. లైటింగ్ చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ వేరే రకంగా చేస్తారు. తర్వాత ఇక్కడ వర్షం అయితే టూ మచ్ కొట్టుంది. పలారం బండి కాడికి వెళ్ళాము, ఆడ వర్షం ఎగ్దాం వచ్చేసరికి ఇక రిటర్న్ వచ్చేసాము. చాలా వర్షం కొడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పలారం బండి కాడికి వెళ్ళి వస్తుంటే ఘోరంగా వర్షం. పాపం వాళ్ళు అంతా ఖర్చు పెట్టిందంతా వేస్ట్ ఫ్రెండ్స్. పాపం కొన్ని లక్షలు ఖర్చు పెట్టిండ్రు. ఈ వర్షం వల్ల అయితే మొత్తం డిస్టర్బ్ అయ్యింది. చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఖర్చు పెట్టి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని బాగా చేసిండ్రు. కానీ ఇక వర్షం వల్ల అయితే మొత్తం డిస్టర్బ్ అయింది ఫ్రెండ్స్. అదొక్కటి ఈరోజు ఇబ్బంది అనిపిస్తుంది. వర్షం కొట్టడం అయితే మంచిదే, రైతులకు అందరికీ మంచిదే. కానీ ఇలా అక్కడ ఒక ప్రోగ్రామ్ ఒకటి డిస్టర్బ్ అయింది ఫ్రెండ్స్. వర్షం అయితే అందరు రైతులకు మంచిదే, చెరువులు కుంటలు నింటే అందరికీ మంచిగా ఉంటుంది కదా, కొట్టాలి. వాళ్ళ ప్రోగ్రామ్ ఒక్కటి డిస్టర్బ్ అయిందని బాధ. ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇవ్వం తట్టుకుంటూ వచ్చాము. కార్లో వచ్చిన వాళ్ళు కట్టినాము. కార్లో ఎక్కేసరికి వచ్చాము సగము. నేనే కొద్దిగా కార్లకు ఎక్కేసరికి తట్టిన వీళ్ళని ఎక్కించి అక్కడి నుంచి ఆల్రెడీ డిన్నర్ చేసాం ఫ్రెండ్స్. వస్తా లేకపోతే రాదు. బాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.